సప్లై స్టార్ట్ అయిపోతా లాంగ్ సైడ్
హలో తర్వాత ఉపాధ్యక్షులు సోమశెట్టి సంజయరావు గారు, లెమన్ మర్చెంట్ కళ్యాణ్ సిద్ధారెడ్డి గారు, రామలింగారెడ్డి గారు గవర్నమెంట్ రాష్ట్రం కూర్చున్నారు. దర్శన్ గారు మీరు రాష్ట్రం కూర్చున్నారు. తప్పు ఏంటి పైకి రండి సీనియర్ నాయకులందరూ. మాజీ ఎంపీసీ విజయబాబు గారిని రాష్ట్రం కూర్చున్నారు. పెద్దలు దశన్న ముత్యాలమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు రెడ్డి గారు, మాల్లో చాలా వాళ్ళు మళ్ళీ వేస్తామని చెప్పండి. బీజేపీ బాయ్ దగ్గర సైడ్ కుండు. జై తెలుగుదేశం. మీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మార్కెట్ చైర్మన్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మాకు చిలకూరు ఇచ్చిన దానికి ఎమ్మెల్యే గారు దీనికోసం ఎంతో పోరాడి మా గంగాప్రసాద్ సారు, మా నాని గారు అందరూ కలుసుకొని మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇదితో ఈరోజు మార్కెట్ చైర్మన్ మాకు మా భార్యకి చిలకూరు నేరజమ్మ గారికి ఇచ్చిన దానికి వీళ్ళందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అలాగే రేపు ఈ మార్కెట్ కమిటీలో ఈ మన రోడ్లు అయితే ఏమి, గ్రామీణ రోడ్లు అయితే ఏమి, ఏమేమి చేయాలో ఏమేమి ఉన్నాయో అన్నిటికీ ఎమ్మెల్యే గారితో కూర్చొని అలాగే మా నాని గారిని పెట్టుకొని అన్ని రోడ్లు ప్రతిపాదనలు ఇవ్వమని చెప్పాడు. అన్ని రోడ్లు ప్రతిపాదనలు పెట్టించి పోయి కమిషనర్ గారికి, మినిస్టర్ గారికి శాంక్షన్ చేసుకొచ్చి మన అయ్యాలో ఎన్ని రోడ్లు వేసాము, ఎంత ఖర్చు పెట్టామని నిరూపించుకునేదానికి మా ఎమ్మెల్యే గారు మాకు సహకరించి చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ విధానంలో మొత్తం కార్యకర్తలను ముందుకు నడిపించుకొని మా ఎమ్మెల్యే గారు ఇంకా తను ఎత్తుకెదగాలని సంతోషిస్తున్నాను. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆదివాసీ కమిటీలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి పెద్దలు సోమశెట్టి చంద్రరామన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై జై తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, మన యువ నాయకుడు పాసుల సునీల్ కుమార్ గారి నాయకత్వం, పాసుల సునీల్ కుమార్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. కోడూరు పాసుల సునీల్ కుమార్ గారు, డాక్టర్ పాసుల సునీల్ కుమార్ గారు మన కోడూరు, మన శ్రీలు, మనందరి ఆత్మబంధువు, మనందరి మనసులో చరిత్రలో నిలిచిపోయినటువంటి మా తమ్ముడు డాక్టర్ సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఇప్పుడే చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినటువంటి నేర్లక్క గారికి, వారి హస్బెండ్ పట్టాభిరామరెడ్డి గారికి, వేదికను అలంకరించిన మిత్రులకి, సోదరులకి, సోదరులకి, పట్టణ తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, పట్టణ తెలుగుదేశం ఓటర్స్ కి, ఈరోజు డైరెక్టర్ ప్రమాణ స్వీకారం చేస్తున్న మా డైరెక్టర్లందరికీ పేరు పేరున ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు మా మీద ఉన్నటువంటి నమ్మకంతో మన నియోజకవర్గం డాక్టర్ సునీల్ కుమార్ గారు మమ్మల్ని ఈ కమిటీకి నిర్ణయించినందుకు వారికి జీవితాంతం కూడా మేము పార్టీకి, ఆయనకి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ, ఖచ్చితంగా ఈ రాబోయే రోజు
మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మా గంటగా ఉండి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాబోయే మా పీరియడ్ మొత్తం కూడా మాకు అన్ని విధాల సహకరించి మంచి ఫండ్స్ తెచ్చి మా ఏబీసీకి మంచి అభివృద్ధి పనులు నడిపించి, ఎందుకంటే ఒక రకంగా పోయినసారి వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ఒక రకంగా బాధపడ్డాం, ఎందుకంటే మేమేమి చేయలేకపోయినాం. ఈసారి మాత్రం తమ్ముడిని ఎవరు మీద ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రోజు అవసరమైతే వాళ్ళ ఇంటి దగ్గర పోయి కూర్చొని ఫండ్స్ తెప్పించుకొని ఖచ్చితంగా ఏఎంసీ అంటే ఏమి చేయగలమో అవన్నీ చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ మనం చెప్తూ, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా నాయకుడు గంగా ప్రసాద్ గారికి, నాని సార్ గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి, మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ మరీ వారి మళ్ళా మిక్కిలి వారి పాదపత్రులకు వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ అయిన తర్వాత మీరు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ మార్కెట్ కమిటీ గూడూరు పాలకవర్గ సభ్యులుగా కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు నెంబర్ 715 తేదీ 14/8/2025 ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గూడూరు పాలకవర్గం ఉపాధ్యక్షులుగా నియమించిన ఈ దినము వ్యవసాయ మార్కెట్ కమిటీ గూడూరు సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ చట్టం 1966 మరియు 1969 లోని నియమావళి తదుపరి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధన్యవాదాలు. ఉత్తర్వుల నెంబర్ 715 తేదీ 14/8/2025 ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులుగా నియమించినందున ఈ దినము వ్యవసాయ మార్కెట్ కమిటీ గూడూరు సభ్యులుగా పదవి బాధ్యతలు స్వీకరించుచున్నాను. నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ చట్టం 1966 మరియు 1969 లోని నియమావళి కట్టుబడి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. వేదిక గ్రామించిన పెద్దలకు, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు, మన గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి నా నమస్కారం. నూతన బాధ్యత ప్రమాణ స్వీకారం సందర్భంగా నీలజమ్మ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ సోమశేఖర్ చంద్రరామన్న గారికి, అలాగే మిగిలిన డైరెక్టర్ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సమాంతరంగా చేసుకోబోతున్న మన కూటమి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా జనసేన పార్టీ తరఫున గూడూరు మండలంలో గ్రామ జనసేన జెండాతో పాటు తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ పార్టీ
సరే ఇంకా నూతనంగా ఎన్నుకోబడిన ఏఎంసీ చైర్మన్ ఏఎంసీ డైరెక్టర్లందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సంబంధించిన కమిటీ అయితే రైతులంటే మన ఏరియా అంతా పల్లెటూర్లకి గ్రామాలకు సంబంధించిన విషయం కాబట్టి ఈరోజు ఏఎంసీ చైర్మన్ కి ఇంత భారీ ఎత్తున నేను మన వాకాడులోనే చాలా బాగా జరిగిందని అనుకుంటే గూడూరులో కూడా ఇంకా బాగా జరిగింది, కొంచెం లేట్ అయినా కూడా అని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నా. అయితే ఈరోజు ముఖ్యంగా పట్టాపన్న ఏఎంసీ అంటే లేడీకి వచ్చింది కాబట్టి లేకపోతే పట్టాపన్న అందుకని వైఫ్ ఇచ్చినట్టున్నారు. ఈరోజు ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. అయితే మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే పార్టీ కోసం వైసీపీ ఓడించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కసిగా ఎలక్షన్ చేశారో వాళ్ళలో పట్టాపన్న ఒకరు. అయితే ఈ మధ్య జరిగిన చిల్లకూరు ఒక చిన్న విషయంలో పట్టాపన్న కౌంటర్ ఇచ్చాడు మీడియాకి. అయితే నేను చూసి పట్టాపన్న కూడా ఇట్లా మాట్లాడతాడా, ఎంత బాగా మాట్లాడాడు అంటే రెగ్యులర్ గా మాట్లాడేవాడు మాట్లాడలేదే కానీ అప్పుడప్పుడు వచ్చి అంత ఉన్నతంగా అంత సబ్జెక్టుల్ గా అర్థమయ్యే విధంగా గత జగన్ కి చంద్రబాబు నాయుడు గారికి తేడా తెలియజేస్తూ మాట్లాడితే నిజంగా పట్టాపన్న చూసి నిజంగా ఆశ్చర్యపోయారు. ఏదన్నా కనబడితే రెండు మాటలు మాట్లాడి సింపుల్ గా కట్ చేసేవాళ్ళు ఇంత ఉన్నతంగా కౌంటర్ వేయడంలో నేను నిజంగా చాలా సంతోషమైంది. నేను అందుకనే ఇంతమందిలో కూడా తెలియజేస్తాను. అదేవిధంగా మన సోమశెట్టి చంద్రబాబు గారు నాకు చాలా ఆప్తుడు, మంచోడు అన్న, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే నాయకుడని మన సునీల్ అన్న కూడా చెప్పారు. అయితే ఈ విధంగా డైరెక్టర్లు అందరికీ పేరు పేరున ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అయితే నేను భారతీయ జనతా పార్టీ తరఫునగా మాకు ఒక డైరెక్టర్ అయితే సునీల్ అన్న ఎవరైతే కష్టపడ్డారో రాజకీయం తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు, ప్రతి గ్రామంలో మన ఎవరు, అవతల ఎవరు, ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలవటం, పేరు పేరున గుర్తుపట్టుకోవటం, ఎలక్షన్ లో కసిగా ఎవరు ఎలక్షన్ చేశారు ఎవరు చేయలేదు అనే విధంగా ఏది ఈరోజు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మండలంలోనే కాదు, ఈ 3 మండలాల్లో కానీ వాకాడు చిట్టమూరులో అదే పరిణామాల్లో జనసేనకి ఏం పీటయ్యాలో, బీజేపీకి ఏం పీటయ్యాలో ఎవరెవరికి తగ్గ వాళ్ళకి ఇలువిచ్చి ఈరోజు మా పార్టీకి సంబంధించిన ప్రకాష్ నాయుడు గారిని కూడా ఈ కమిటీలు ఎన్నుకున్నందుకు బీజేపీ తరఫున అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను కూడా భాగస్వామ్యం చేయనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా చాలా స్ఫూర్తిదాయకం. ఈరోజు గూడూరు మార్కెట్ కమిటీలో అందరినీ పార్టీకి కష్టపడ్డ వాళ్ళకి డైరెక్టర్లు కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ అన్ని వేయడం జరిగింది. అదేవిధంగా వాకాడ్లో కూడా అందరినీ పార్టీకి కష్టపడ్డ వాళ్ళందరికీ మన ఎమ్మెల్యే గారు అందరినీ డిసైడ్ చేసి ఇచ్చాడు. ఇది చాలా అదృష్టం అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ డైరెక్టర్లందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం చూసి సెలవు తీసుకున్నాం. ఆయన ఎప్పటికీ నన్ను ఎంతగా అవమానిస్తారంటే ఇంట్లో మా బంధువులు కానీ మా తమ్ముళ్ళు కానీ మా పెద్దగారు ఎంత అభిమానిస్తారో అంతకంటే ఎక్కువగా అభిమానిస్తారు. వారికి నా కృతజ్ఞతలు. ఈ సభను అలంకరించిన పెద్దలు, కమిటీ మెంబర్లు అందరికీ నమస్కారాలు. ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చు. ఫస్ట్ నుంచి 1975లో ఫామ్ అయింది అనుకుంటారు. అప్పుడు పేటెంట్ రమణయ్య, ఆ వెంకటేశ్వర గారు వీళ్ళు చేశారు దాన్ని. కానీ తర్వాత దీనికి స్థలం చూడాలనుకుంటే కొన్ని రోజుల తర్వాత గూడూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉండే స్థలాన్ని సెలెక్ట్ చేశారు. కానీ దాన్ని కొంచెం మళ్ళా మార్పు చేర్చి అది పడలేదు. తర్వాత చెన్నూరు రోడ్లో హైవేలో చేశారు, అది కూడా కుదరలేదు. తర్వాత రెండోసారి దాన్ని సతీష్ చంద్ర గారు ఐఏఎస్ అది సబ్ కలెక్టర్గా ఉండేటప్పుడు దాన్ని చేశారు, అది కుదరలా. తర్వాత ఇప్పుడు దివ్య ఫంక్షన్ హాల్ ఉన్నది, దాన్ని చూశారు, అది కుదరలా. అది అంటే రాజకీయ కారణాలు. తర్వాత చెల్లపూర్ దగ్గర తిలకంగా ఆఫీస్ మీద చేశారు, అది కుదరలా. తర్వాత ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ ఉన్నది 13.1 ఎకరాలది. దాన్ని సాంశరావు గారు ఈ మార్కెటింగ్ కమిటీ ఈ కమిషన్గా ఉండేటప్పుడు ఆయన దాన్ని ఎక్వైర్ చేశారు. చేస్తే
అది కుదరక అట్లా పడిపోయి ఫైనల్గా ఇక్కడికి వచ్చింది. ఇది మాత్రం ఏదో నా విషయం అన్నీ ఉండేందుకు మాత్రం కృతజ్ఞతలు. కానీ మన ఎమ్మెల్యే గారు ఇంతమందిని ఎమ్మెల్యే గారి సహకారంతో బాగా నిర్వహిస్తారని ఈ అవకాశం నాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు సుధారెడ్డి గారు ఆశీర్వదించండి. ఏం పడి ఆశీర్వదించడం మైకానే చూసుకోండి. ఆశీర్వదించండి. మీ ఆశీర్వదించండి. మా వాళ్ళకి ఏం పడలేదు, అంతగానే ఏం పడలేదు. సునీల్ కుమార్ గారు నమస్కారం. దూతగా మార్కెట్ కూడా చెరువు మన ఎమ్మెల్యే గారి పాజ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా చిలకూరు నీరజ గారిని, వైస్ చైర్మన్గా మన సోమశెట్టి చెంచురామయ్య గారిని నిర్ణయించారు. ఈ వ్యక్తి పట్టాభిరెడ్డి గారు, చెంచురామయ్య గారి కాంబినేషన్ లో ఈ గూడూరు మార్కెట్ కమిటీ చాలా అభివృద్ధి చెందాలని 2 years లో మన ఎమ్మెల్యే గారు ఏదైనా ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని ఆసక్తి ఉన్నాడు కాబట్టి ఆయన్ను కొంచెం ఉపయోగించుకొని మీరిద్దరు కూడా బాగా దీన్ని కష్టపడి 2 years లో చాలా వర్క్స్ ఉన్నాయి. దీంట్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఫండ్స్ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాడు. వాటిని ఉపయోగించుకొని ఈ డెవలప్మెంట్ బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. కనుపూరు దేవాలయ చైర్మన్ నిన్నే ఎన్నికయ్యాడు. అన్నకి మనస్ఫూర్తిగా చెప్పడం ధన్యవాదాలు కోరుకుంటూ ఆయన్ని మా కమిటీకి కొత్తగా ఎన్నికైన చైర్మన్ నేరజమ్మ గారికి నిశ్చయిన అందరికీ మన ఎమ్మెల్యే గారు ఏంటంటే మాట చెప్తే చెప్పడం చెప్పడం ఆ విషయంలో ఏదో వెనక రాలేదు. కానీ ఆ కమిటీ తీసుకొచ్చి నిలబెట్టాడు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదేశాలు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ముందుగా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ గూడూరు ఏఎంసీ చైర్మన్, అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ గా నియమితురాలైన పెద్దలు చిలకూరు నీరజమ్మ గారికి, వారి భర్త గారైనటువంటి పట్టాభిరామరెడ్డి గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా నియమితులైన సోమశెట్టి చెంచురామయ్య గారికి, మిగతా మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెటింగ్ సొసైటీ కమిటీ చాలా కీలకమైంది. ఎందుకంటే రైతే రాజు అన్నారు. ఈ దేశానికి వెన్నుముక రైతు. రైతులకు ఏదైనా నేరుగా సహాయం చేయదలుచుకుంటే, రైతులకు ఏదైనా ఉపయోగపడాలంటే అది కేవలం ఏఎంసీ ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా మన అందరూ తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు లేకపోయేదానికి డొంకలు ఉంటాయి. డొంకలు అభివృద్ధి చేసేదానికి ఇక్కడి నుంచి నిధులు ఇచ్చే అవకాశం వీళ్ళకి మాత్రమే ఉంది. అదేవిధంగా రైతులకు ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ గొర్రెల సంత ఉంది, అది ఏఎంసీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇంకా ఈ రోజు వచ్చే ప్రతిదీ కూడా రైతులకు ఉపయోగపడే ప్రతిదీ కూడా ఏఎంసీ కమిటీ ద్వారా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ రోజు ఎవరైతే నియమించబడ్డారో, ఎవరైతే నామినేట్ చేయబడ్డారో వాళ్ళందరూ కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ఈ 2 మండలాల్లో చిలకూరు, గూడూరు టౌన్ ఉన్న మండలాల్లో ఎవరైతే కమిటీ సభ్యులుగా నియమించబడ్డారో వాళ్ళందరూ కూడా రైతులకు మనం ఏ విధంగా సాయం చేయగలం, ఎమ్మెల్యే గారిని తోడు తీసుకొని ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకొని ఇక్కడున్న నిధులను కూడా సద్వినియోగం చేసుకుని రైతులకి ఉపయోగపడాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఏఎంసీ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వచ్చినటువంటి మా మిత్రులు, మా నాయకులు పాసం సత్యనారాయణ గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్ చిలకూరు నీరజ గారికి, పట్టాభిరామరెడ్డి గారికి, వైస్ చైర్మన్ మా చెంచురామయ్య గారికి, అలాగే మిగతా డైరెక్టర్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఏందో ఈ రోజు మీకు ఒకసారి అర్థం ఉంటుంది. ఎందుకంటే క్లుప్తంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి డైరెక్టర్ కూడా వాళ్ళు తెలుగుదేశం యొక్క విజయానికి కృషి చేసినటువంటి వాళ్ళని మా నాయకులు
సునీల్ కుమార్ గారు సెలెక్ట్ చేసి ఈరోజు డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. సామాన్యులను కూడా ఒక డైరెక్టర్గా ఏర్పాటు చేయడం కేవలం మా యొక్క సునీల్ కుమార్ గారికి చెల్లుబాటు అయిందని చెప్పి నేను గంటాబద్ధంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రమాణ స్వీకారానికి సభాధ్యక్షుడిగా వచ్చేసిన మా నాన్న, మన ఎమ్మెల్యే, మన ఊరు, నా ఊరు, నా జనాభా అనే మన ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మన చిలకూరు రాజమ్మ గారికి కూడా నా నమస్కారాలు. అదేవిధంగా వెనకుండి నడిపిస్తున్న పటాపన్న కూడా, నా భర్త పటాపన్న కూడా నా యొక్క నమస్కారం. అది చైర్మన్ మా చింతరావులు కూడా నా యొక్క నమస్కారం. అదేవిధంగా కమిటీ అందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మా తోటి నాయకులకి, శైలిమైన నాయకులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం కూడా అందరికీ నా యొక్క నమస్కారాలు. అందరూ శుభాకాంక్షలు చెబుతూ తెలియజేస్తున్నాను. మార్కెట్ కమిటీ ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపోజల్ పెట్టి, సునీల్ కుమార్ ప్రపోజల్ పెడితే దాన్ని ఆమోదించిన ముఖ్యమంత్రి గారు. అటువంటి ముఖ్యమంత్రి గారు వ్యవసాయం అంటే బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలని మార్కెటింగ్ కమిటీకి మన నేతమ్మని, మన చంద్రబాబు గారిని, కమిటీ సభ్యులందరూ ఈ లింక్ రోడ్స్ విలేజ్ లో డౌకల్లో రోడ్లు అయితే ఈ గిడ్డింగ్ భవనం, ధాన్యం అన్ని కూడా పెట్టుకునేదానికి మన అచ్చెన్నాయుడు కూడా మన ఎమ్మెల్యే గారికి బ్రహ్మాండంగా ఉంటాడు సన్నిహితంగా. ఈ కమిటీ వాళ్ళు కూడా విజయవాడకి పోయి ఈ పటాబిడ్డ అక్కడక్కడ పెత్రాజీ కొట్ట పోయి పని చేసుకోవచ్చు రావాల్సిన బాధ్యత కూడా ఉంది. పదవికి ఇష్టపడడం కాదు, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తేవాల్సిన బాధ్యత కూడా ఈ 2 సంవత్సరాల్లో ఉంది. అటువంటి పరిస్థితి గ్రామాల్లో ఈ గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన దాఖలాలేదు, పట్టేసిన దాఖలాలేదు. అటువంటి పరిస్థితి ఈ రోజు మంచి కమిటీని సునీల్ కుమార్ గారికి లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే సాధక బాధలు తెలుసు. పవన్ కళ్యాణ్ ఎక్కడ రోడ్డు విలేజ్ లో బ్రహ్మాండ రోడ్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు, ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ కానీ, విలేజ్ బీసీ కాలనీ కానీ. అదేవిధంగా కూడా అచ్చెన్నాయుడు కూడా మంచివాడు. మనకి మన సునీల్ కుమార్ ఏది ప్రపోజల్ పెట్టా యాక్సెప్ట్ చేసే వ్యక్తి. అలాంటి పరిస్థితి మీరు పోయి పని చేయించుకోవాల్సిన బాధ్యత ఉంది. సునీల్ కుమార్ ఇక్కడ తిరిగి చేయించుకోవచ్చు. మనం 2 మండలాలు టౌన్ డెవలప్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. రాబోయే రోజుల్లో ఎలక్షన్ వస్తున్నాయి, పంచాయతీ ఎలక్షన్ అనేది కదా. సునీల్ కుమార్ గారికి అందరం మంచి అన్ని పంచాయతీలు కూడా ఏకగ్రహం చేయాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గారికి, మనకి ఐఎంసీ చైర్మన్ నేజమ్మ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ఇతర సభ్యులకు, అందరూ ఏది పొందిన పెద్దలకు, విలేకరుల మిత్రులకు, ముఖ్యంగా మా రైతు సోదరులందరికీ నా నమస్కారం. ఈ వ్యవసాయ కమిటీ తరఫున అనేక వర్క్ చేయొచ్చు, అది వాళ్ళు చెప్తారు. నా డిపార్ట్మెంట్ తరఫున నేను కూడా మెంబర్ని, దీంట్లో ఆ డెవలప్మెంట్లో నేను కూడా ఉంటాను. మన ఎమ్మెల్యే గారి సహకారంతో చేయాల్సిన వర్క్లను చేస్తాము. ముఖ్యంగా వ్యవసాయంలో రైతులు యూరియా దొరకదు అనుకుంటున్నారేమో, కావాల్సినంత యూరియా ఉంది, అదే పడవద్దు. ప్రతి గ్రామంలో మన సీజన్ స్టార్ట్ అవ్వగానే మన అగ్రికల్చర్ దీని తరఫున, తర్వాత సొసైటీల తరఫున మీకు కావాల్సినంత యూరియా ఇస్తాము. అన్ని సహకారంతో మాట్లాడి మనకు రైతులకు కావాల్సిన అన్ని సహకారాలు చేస్తామని చెప్తూ, మన కమిటీ తరఫున అన్ని మంచిగా చేయాలని ఆశిస్తూ, నేను కూడా మెంబర్ కాబట్టి సహకారంతో అన్ని మంచిగా డెవలప్ చేద్దామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా పార్టీ అధ్యక్షులకి, దేవస్థాన కమిటీ చైర్మన్కి, ఈ కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన ఏఎంసీ చైర్మన్ నీరజమ్మ గారికి, అదేవిధంగా మా చింతరావు గారికి, సభ్యులకి అందరికీ అభినందనలు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనకి ఎలక్షన్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మీరు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసిపోతారు, కానీ పబ్లిక్గా తిరిగి రోజులు లేవు. కానీ మన సునీల్ కుమార్ గారి మీద అభిమానంతో వాళ్ళందరూ ఎలక్షన్లో బయటకు వచ్చి మన తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసి ఎలక్షన్ చేసినందుకు ఈరోజు మన ఎమ్మెల్యే గారు పోయినసారి కూడా మన చంద్రబాబు వైస్ చైర్మన్ గా ఎన్నిక చేశారు. అదేవిధంగా ఈసారి 2వ కూడా ఆయన్ని ఎన్నిక చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఖర్చుల లోటు ఇప్పుడు ఆ పూలు తీసుకొచ్చి పోసాను వేసేస్తాను. నేను ఇంకా బంగారు పూలు వేస్తాను కానీ ఈ పూలు తీసుకొచ్చి పోయితే మాస్టర్ సునీల్ అన్నకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, సభ్యులకి, అందరూ తెలుగుదేశం కార్యకర్తలకి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నా నమస్కారములు. మార్కెట్ కమిటీ అంటే ఏమిటనేది ఇప్పుడు పట్టాబన్న ఇక మీదట దాంట్లో ఎంత డెప్త్ ఉందో, ఎంత లోతుందో, ఎన్ని చేయొచ్చో, ఎన్ని నిధులు ఉన్నాయో, ఎన్ని అవకాశాలు ఉన్నాయో, మంచి టీం ఉంది ఇప్పుడు అన్నకి. అందుకని ఇప్పటిదాకా ఎవరూ చేయలేని పనులన్నీ చేయడానికి నేను అన్నతో వెనకాల కూర్చునే లేదా పక్కన కూర్చుని సపోర్ట్ గా ఉండి ఆడిటర్ గా ఏమేమి హెల్ప్ చేయాలో ఈ కమిటీకి నేను హెల్ప్ చేస్తానని అన్నకి నేను సపోర్ట్ గా చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు మంచి మనిషి, ఆయనకి చాలా విషయాల్లో నేను వెళ్ళి మాట్లాడినప్పుడు ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే గారు ఎవరు కూడా చెప్పనివి, చెప్పలేనివి, చేయలేనివి కూడా చేస్తూ వస్తూ ఉన్నారు. అందుకని అలాగే పట్టాపన్న కూడా నేను ఆడిటర్ గా అన్ని సహాయ సహకారాలు నేను చేస్తానని ఇక్కడ మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మన చిలకూరు మండలంలో ఏఎంసీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. డైరెక్టర్లకి నా యొక్క శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రీతమ శాసనసభ్యులు సునీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, మా సోదరులకు అందరికీ ప్రత్యేక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ కష్టపడి ప్రతి ఒక్కరిని గుర్తించుకొని ముందుకు సాగుతుంది. అందుకు నేను ఉదాహరణ. మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు నన్ను గుర్తించుకొని ఈ కమిటీ నన్ను ఒక భాగం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారము. ఈరోజు చిలుకూరు మండలంలో ఏఎంసీ కార్యక్రమానికి సునీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు మొట్టమొదట ముస్లిం మైనార్టీ మహిళగా నాకు ఈరోజు అవకాశం ఇచ్చి కార్యకర్తల్ని గమనించి అందరినీ కష్టపడిన వాళ్ళని ముందుకు తీసుకొచ్చి మా రహీమన్న గారిని, మా సునీల్ అన్న గారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యంగ్ డైనమిక్ లీడర్ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి మా యొక్క ధన్యవాదాలు. నాకు ఈ పదవి మా జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తరెడ్డి గారు మరియు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకరెడ్డి గారి సనువుతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు మా పేరుని ప్రకటించి డైరెక్టర్గా మాకు ఇచ్చినందుకు అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు పటాభిరెడ్డి గారికి సతీమణి గారికి మరియు సోమశెట్టి చింతరామయ్య గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు నాతోటి డైరెక్టర్లందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా చైర్మన్ గారికి సహకరిస్తూ మనం ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీకి దోహదపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేనున్నా లేకపోయినా సొంతంగా అందరినీ పేదవాళ్ళని ఆదుకుంటున్నటువంటి ఇప్పుడు మార్కెట్ అయినటువంటి మా సునీల్ని ఒక నిమిషం జనసేన, టీడీపీ, బీజేపీ చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సభకి అధ్యక్షులైనటువంటి సునీల్ అన్న గారికి, నీరజా పట్టారెడ్డి గారు కొత్తగా నూతన ఎన్నికైన చైర్మన్ గారికి, మా చిచ్చరామన్ గారికి, సహచర డైరెక్టర్లకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు అందరికీ తెలుసు, గత 5 ఏళ్ళు ప్రశాంతం లేదు. ఇప్పుడు ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా విలేజ్ లో పోతే ఆనందంగా ఎదురు వస్తున్నారు. ఎంత ఆనందంగా వస్తున్నారంటే అన్న కూడా కొద్దిగా ఇబ్బంది లేదా, మనకి ఇబ్బంది రేపు విలేజ్ లో గ్రామాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు కూడా మనకు ప్రశాంతం ఉంటుంది. అదే పద్ధతిలో మనం చేస్తున్నాం. సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీసుకెళ్లాలని మన నాయకులందరూ గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు, మన చంద్రబాబు నాయుడు గారు రైతు పంట నీరు రాకూడదు, రైతు పంటకు నీరు రావాలని చెప్పి కుప్పం దాకా నీరు తీసుకున్నారు. మీరు గమనించాలా? కుప్పం పోయి పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక పోతే అయ్యా కుప్పం
ఈ రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. అదే విధంగా 30 ఏళ్ల క్రితమే అప్పటి ప్రధానమంత్రి గారికి చెప్పారు, రాష్ట్రంలోనే కాదా దేశం మొత్తం మీద అనుసంధానం చేయాలి నీళ్ళని. అంత రైతులంటే చంద్రబాబు నాయుడు అంత ప్రేమ. వాళ్ళ బిడ్డల కోసం ఐటీ తెచ్చారు. చూశారు మీరు, 177 కోట్ల రూపాయలు ఒక ఎకరం పోయింది హైదరాబాద్ లో. దీని కారణం ఎవరు? ఐటీ సెక్టర్ చంద్రబాబు నాయుడు చేసే బీజం. రైతు బిడ్డ పొలానికి పోకుండా సాఫ్ట్వేర్ కంపెనీలో లక్షల జీతాలు తీసుకుని ఆశపడ్డాడు. చాలా మంది న్యూస్ ఛానల్లో విన్నాం మనం, అయ్యా నువ్వు ఓట్లు వేస్తున్నావు, వీళ్ళు చదువుకొని ఉద్యోగం విదేశాలు కదా నీ ఓట్లు పడాలంటే. అయ్యా 10 మంది కుటుంబాలు, 10 మందిలో ఒక్క సాఫ్ట్వేర్ అయితే ఆ 10 మంది కుటుంబాలు వాళ్ళ బంధువులు కానీ ఆ సాఫ్ట్వేర్ కాపాడతారయ్యా. నాకు చాలా వాళ్ళు బాగుపడుతుంది చాలు, నాకు ఎలక్షన్ వస్తే ఓట్లేంది అని చంద్రబాబు నాయుడు చెప్పిన సందర్భం కూడా తెలియజేస్తున్నాను. అదే మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మాకు ఇప్పుడు 4,83,000 చిల్లర ఉద్యోగాలు కన్ఫర్మ్ చేశారు. 6 లక్షల చిల్లర ఉద్యోగాలు బెర్తలో రెడీగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ చూస్తున్నారు లోకేష్ బాబు గారి పరిపాలన. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. మీరు గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ, మీకు చెరువు పనులు కానీ, నీరు కానీ ఏదైనా వస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ కావాలా. ఇక ముఖ్యంగా మా అన్న సునీల్ గారికి చెప్పాలి. మీకు సునీల్ గారు మీకు చెప్పాలా? సునీల్ గారు నాయకత్వం అంటే మీకు అందరికీ తెలుసు. ఆయన కష్టానికి ప్రతిఫలమే లాస్ట్ ఎన్నికల్లో విజయం. అందరూ జనంతో మాట్లాడుతున్నారు, ఆయనకి వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు, ఆయన ఎవరు చేయరు అని చెప్పి చేశారు. పేద పెద్దలందరూ చేశారు కాబట్టి పెద్ద పెద్దలను ఎదిరించి పేద పెద్దలు ముందుకు వచ్చారు. చిలకూరు మండలం ఎగ్జాంపుల్ అని తెలియజేస్తూ సునీల్ అన్నగిరి నెక్స్ట్ కూడా మనం గెలిపించుకోవడం బాధ్యత ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖచ్చితంగా అవసరం ఈ రాష్ట్రానికి, భవిష్యత్ తరాలకి అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటారు. క్షమించాలి. మా తమ్ముడు ప్రవీణ్ రెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. మా పంచాయతీకి ఒక అదృష్టం. మాకు ఒట్లు ఎడబోసుకున్నట్టు కానీ, లేదా ఒట్లు కూడా టాప్ చేసుకున్నట్టు కానీ అన్నిటికీ మంచి అనుకోవడం ఈరోజు ఏంటి మా పంచాయతీలో ఉండటం వల్ల మాకు మంచి ఇది. ఈరోజు సునీల్ అన్న నాకు పూర్వం BSES చైర్మన్ గా ఇస్తానని చెప్పినా నేనే పోయి వద్దన్నా అది నాకు వద్దులంటే కూడా నువ్వు ఉండాలి, ఖచ్చితంగా నా మంచిగా నువ్వు ఉండాలని చెప్పి అన్న నాకు ఇవ్వడం జరిగింది. BMCలో ఈరోజు దీనికి కూడా డైరెక్టర్ ఇవ్వడం కూడా నాన్నగారు కూడా చెప్పాను. అన్న వద్దులన్నా అంటే నాన్నగారు ఖచ్చితంగా నువ్వు ఉండాల్సిందని చెప్పి నన్ను గుర్తించి నాకు ఈ 2 పదవులు ఇచ్చినందుకు మా నాన్నగారికి, మన ఎమ్మెల్యే సునీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన చిలకూరు నీరజమ్మ పట్టారెడ్డి గారికి, అలాగే వైస్ చైర్మన్ సోమశెట్టి చెంచురామన్న గారికి, అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు, అలాగే పెద్దలు సిద్ధారెడ్డి గారికి, అలాగే బిల్లు పెంచరయ్య గారికి, అలాగే గంట మధుకృష్ణ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కమిటీలో కూడా మనం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే అన్ని కమిటీల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని కమిటీల్లో మహిళలకు ఎక్కువ భాగం ప్రాధాన్యత ఇచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ చిలకూరు మండలంలో గత ప్రభుత్వంలో ఏఎంసీ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఈ రోజు అన్ని పంచాయతీల్లో కూడా చాలా తోటలోకి వెళ్ళే దొంగలన్నీ కూడా పడిపోయిన పరిస్థితి. ఇప్పుడు మన ప్రభుత్వంలో అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి మన చైర్మన్ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఈరోజు ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన నవజమ్మ గారికి, పట్టాభాష గారికి, వైస్ చైర్మన్ చెంచురామన్న గారికి, అదేవిధంగా డైరెక్టర్లు అందరికీ కూడా నా శుభాకాంక్షలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందుగా తెలుగుదేశం పార్టీలో మహిళలకి పెద్దపీట వేస్తారనేది మరొకసారి రుజువు చేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏదైతే ప్రతి ఒక్క కమిటీలో మహిళలు
మహిళలు వాళ్ళు కూడా సమర్థవంతంగా పనిచేస్తారని భావం కల్పిస్తున్నారు. అదే బాటలో మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా మనకు గత 5 సంవత్సరాల కాలంలో కష్టపడిన ప్రతి ఒక్క మహిళకి ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు మా సోదరు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా నా తరఫున శుభాకాంక్షలు ఒకసారి తెలియజేస్తూ ఇంతటి అవకాశాన్ని మా అందరినీ కూడా గుర్తించి కల్పించిన మా గౌరవ శాసనసభ్యులు గారికి మా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన శాసనసభ్యులు పాసిల్ సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నేర్జాకకి, అదేవిధంగా అన్న ప్రతాపరావుకి, చిత్రామన్నకి, ఈ డైరెక్టర్లందరికీ నా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చైర్మన్గా డైరెక్టర్లుగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మహిళలంటేనే సునీల్ అన్నకి ఒక ప్రత్యేక అభిమానం. మహిళలందరూ 5 సంవత్సరాలు అన్న వెన్నంటూ ఉండి కష్టపడినందుకు ప్రతి ఒక్క మహిళను గుర్తించి ఈరోజు అన్న సముచిత స్థానం కల్పించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరొకసారి కమిటీ సభ్యులందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళ కోసం నేను ఓపికగా ఉంటా కాబట్టి ఒక 2 నిమిషాలు ఎక్కువసేపు లేదు. ఈరోజు ఇక సత్కారం చేస్తున్నటువంటి చిలకూరు నియోజకవర్గ గారికి, అలాగే మా నాయకుడు మా పట్టాపన్న గారికి. ఎందుకంటే మా నాయకుడు ఏం చెప్తున్నారంటే, నాకు ఎలక్షన్ లో ధైర్యంగా మగాడుగా మా పట్టాపన్న మా రామచంద్రన్న ఎంత ఉండగా నిలబడి ఎదుర్కొని చిలకూరులో మెజార్టీ తెచ్చిన వాళ్ళకి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంతోషం. ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి ఆల్మోస్ట్ అంటే మొత్తం 100% చెప్పాను కానీ 70% కష్టపడిన వాళ్ళకి ఈరోజు అన్ని కమిటీల్లో అన్ని దేవాలయాల్లో పదవులు జనసేన బీజేపీ అందరితో కలుపుకొని ఇచ్చారని చెప్తున్నా. ఇంకా 30% వాళ్ళకి పదవులు ఇవ్వాలా. ఖచ్చితంగా ఈసారి అందరూ కూడా ఖచ్చితంగా సముచిత స్థానం ఇస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కొంతమంది పాపం చాలా మంది అడిగారు నన్ను, అంటే పదవులు ఇవ్వకముందు అడగరు, ఇప్పుడు ఉంటాను కదా ముందు చెప్పాలి కదా అంటే అలా ఇది అన్నారు. లేదా అడిగే అందరూ గుర్తున్నారు నాకు. ఖచ్చితంగా ఇస్తారు. మీ అందరూ కూడా పదవులు ఖచ్చితంగా ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే మా పార్టీ కమిటీ వైస్ చైర్మన్ మా అందరికీ మా గెలుపులో వైశాఖ కమిటీ ప్రధాన పాత్రలో నిలిపినటువంటి మా అన్న మా చెంచురామన్న గారికి, అలాగే మా తమ్ముడు సునీల్ గారికి, అలాగే నెరటూరు సుప్రజ గారికి, మేకల కిషోర్ గారికి, అలాగే మనగోడు కృష్ణన్న ఆయన కూడా సీనియర్ నాయకులు, అలాగే ఎస్కే షాకీర్ గారికి, అలాగే ఠాకీర్ గారికి, మళ్ళీ శ్యామల గారికి, ఎస్కే పరిగల్ గారికి, ఆరికట్ల మల్లికార్జున నాయుడు గారికి, అలాగే ప్రవీణ్ రెడ్డి గారికి, కీర్తిపాటి సుధా గారికి, పంట నిర్మలమ్మ గారికి, బీజేపీ ప్రకాష్ నాయుడు గారికి, కొండూరు కృష్ణమ్మ గారికి, అలాగే మా పురుషోత్తమ రెడ్డి గారికి, మా దశరథరామ రెడ్డి గారికి, మా చంద్రకి, మా మదయ మా గ్రూప్లో అన్ని విధాల నాకు సహాయం చేసినటువంటి మా గంట మధు మా తమ్ముడు మనస్ఫూర్తిగా చేతి నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారం ఈరోజు మైక్ పెట్టుకున్నా అంటే సంతోషం. అట్లాగే పార్టీ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు సేనన్న, రోడ్డు అధ్యక్షులు రాజు గారు, వాకాడు మండల పార్టీ అధ్యక్షులు మా మదన్న గారు, అలాగే మా పిలిచించడమయ్య, మా రహీము, మా మస్తాన్ నాయుడు, మా చిరంజీవి, అలాగే వేదిక ఉన్నటువంటి మా అఖిల్రాజ్ రెడ్డి గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు పట్టాపన్న మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ, ఎలక్షన్ లో ఆయన చూపినటువంటి పోరాట పట్టు అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ ఆలోచించి మా అందరి శ్రేయోభిలాషి, మా అందరి బాగోగులు చూస్తున్నటువంటి పెద్దలు మా గంగాప్రసాద్ గారి ఆశీర్వాదాలు, నాని గారి ఆశీర్వాదాలు 100% మా పట్టాపన్నకి పట్టాపన్న ఫ్యామిలీకి ఉన్నాయని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ఇచ్చినటువంటి డైరెక్టర్లు అందరూ కూడా ఎవరు వేరే వాళ్ళు కాదు, ఎవరు కోటేశ్వరులు కాదు,
సమయంలో తెలుగుదేశం పార్టీకి మాకు నిలబడి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, 5 రోజులు మాతో పాటు దీక్ష చేసినటువంటి వాళ్ళే ఈ రోజు డైరెక్ట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. వేరే వాళ్ళు లేరు. ఎందుకంటే అందరూ కష్టపడి పనిచేసిన వాళ్ళే. మహిళలు అయితే ముఖ్యంగా ఎన్ని రోజులు మేము కూర్చున్నామో అన్ని రోజులు కూర్చున్న వాళ్ళు కూడా దీక్ష చేసిన విషయం తెలియజేస్తున్నా. గతంలో ఈ డైరెక్టర్ పదవులు చైర్మన్ పదవులు అంటే ఆ రోజు వచ్చేస్తారు. కష్టపడిన మాత్రం ఎవరు ఉండరు గతంలో. ఈ రోజు ఈ గవర్నమెంట్ లో నేను మీ అందరి దేవాల ఈ రోజు ఎమ్మెల్యేగా 2వ సారి గెలిపించారు నన్ను. నా సిద్ధాంతం ఒకటే, పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళే అర్హులు అన్ని పదవులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లా కాకుండా ఎవరో రికమెండ్ చేసి ఆయనకి దీనికి ఏంటంటే ఇచ్చేవాళ్ళు కాదని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్ని కమిటీలు తృప్తిగా ఉన్నాయి నాకు. అలాగే ఒక వాకాడు కమిటీ ఏమైందంటే అది కూడా మేము ఓసీ చేయమని అడిగాం, కానీ రిజర్వేషన్ అయింది. ఆ రోజు చేస్తుండే సీనియర్ నాయకులు మా మొదలకి ఇవ్వాలని చెప్పి మా ఆలోచన, అలాగే ఇక్కడ పట్టాపనకి ఇవ్వాలని చెప్పి ఆలోచన. కానీ పైన రిజర్వేషన్ తారుమారు అవడం వల్ల ఈ చిన్న పొరపాటు జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోవాలని చెప్పి కూడా మా నాయకుల పట్టాపనకి మా మొదలను కూడా తెలియజేస్తున్నా. ఈరోజు బ్రహ్మాండంగా అంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని నాకు పట్టాపన్నాడు మా చించడం అని చెప్పలా. ఏదో 200 మంది వస్తారు అటు వచ్చేసుకోండి అంటే, అందుకని నేను కూడా చంద్రబాబు నాయుడు గారు పోయి సరళ వచ్చా గబు అయిపోతుంది అని. ఇక్కడ చూస్తే అర్థమే కాదా. ఎందుకంటే అంతమంది ఈరోజు ఇక్కడటువంటి డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా అంత దూరం వచ్చారంటే నిజంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం, ఎన్డీఏ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు మా సునీల్ చెప్పినట్టు ప్రశాంతంగా అందరూ కూడా వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ ఎక్కడ కూడా భయభ్రాంతులకి లోను కాకుండా, రౌడీజానికి లోను కాకుండా, మోసాలకి లోను కాకుండా, బెదిరింపులకి లోను కాకుండా, తప్పుడు కేసులకి లోను కాకుండా ప్రశాంతంగా ఉన్నారంటే అది ఎన్డీఏ కూటమి యొక్క గొప్పతనం అని చెప్పి ధైర్యంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము గర్వపడుతున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మా మోడీ గారిని చూసి ఈ రోజు భారతదేశానికి రక్ష మోడీ గారు. మోడీ గారు లేకపోతే మొన్న పాకిస్తాన్ తో యుద్ధం మీరు చూశారు. ఆయననే వాళ్ళు లేకపోతే ఏమైందో కూడా ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు లోకేష్ బాబు గారు దాదాపు 16,000 పోస్టులు, టీచర్ పోస్టులని చెప్పిన విధంగా సెలెక్ట్ చేశాడు మగాడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే రేపు దాదాపు పోలీసు ఉద్యోగాలు కూడా మళ్ళీ సెలెక్ట్ చేస్తామని చెప్పి కూడా ఈ రోజు ప్రకటన చేసినటువంటి వ్యక్తి మా లోకేష్ బాబు గారు. మళ్ళీ డిఎస్సీ పోస్టులు కూడా మళ్ళీ సెలెక్ట్ చేస్తారని చెప్పి డిసెంబర్ వచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు, మన నాయకుడు పవన్ కళ్యాణ్, మా పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు గారు అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే గెలవడం ప్రధానం కాదు, గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను ఎవరైతే నెరవేరుస్తారో అతనే ప్రజానాయకుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను చెప్తున్నా మళ్ళీ ఈరోజు ఎంతో మంది పెద్దలు ఉన్నారు, అందరూ సహాయ సహకారాలతో నేను గెలిచా. నా వల్ల అయితే ఎవరు కూడా చిన్న కీడు కూడా జరగని హామీ ఇస్తున్నాను. నా వల్ల అయితే ఏం జరగదు అంటే నేనే తగ్గుతాను తప్ప నాకు 14,000 మెజార్టీ ఇచ్చినటువంటి మా నాయకులు ఎప్పుడు కూడా ప్రాణం పైన 3 ప్రజలు వదులుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీదయే మున్సిపల్ చైర్మన్ అయినా మీదయే, ఒకసారి ఎమ్మెల్యే అయినా మీదయే, మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యే అయినా మీదయే తప్ప ఇంకో దయగాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే సునీల్ కుమార్ లోకల్, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగారు, మీ అందరూ కూడా సునీల్ కుమార్ సంగతి తెలుసు. కాబట్టి నాకు అందాదంగా మీరే. నాదేమి పెద్ద రాజకీయ కుటుంబం కాదు, నా వెనకాలేమి రాజకీయ ఫ్యామిలీ చేసిన మా తాతలు, మా నాయనలు, మా ముత్తాతలు రాజకీయాల్లో లేరు. కష్టపడి పైకి వచ్చా. గూడూరు ప్రజల అభిమానంతో మున్సిపల్ చైర్మన్ అయినా, మళ్ళీ మీ అందరూ అభిమానంతో ఎమ్మెల్యే అయినా తప్ప నా సొంతంగా నాకైతే ఏం లేదని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ ప్రయాణంలో ఎంతో మంది నాయకులు నాకు సహకరించారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒకరి వల్ల ఒకరు కాదు, నేను మున్సిపల్ చైర్మన్ ఒకరి వల్ల అయినా, ఎమ్మెల్యే ఒకరి వల్ల అయినా, మళ్ళీ ఎమ్మెల్యే ఒకరి వల్ల అయినా. ఎందుకంటే అక్కడ కూడా అంటే కొన్ని వాళ్ళ పేర్లు చెప్పేదానికి బాగుండదు, కానీ మనసులో మాత్రం అభిమానం అయితే చెక్కు చేద్దామని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. నాకు ఇన్నిసార్లు 2 సార్లు ఎమ్మెల్యే, సాధారణ కుటుంబంలో పుట్టినోడికి 2 సార్లు ఎమ్మెల్యే అంటే తమాషా
విషయం కాదు. అవన్నీ ఇచ్చింది మీరే. మీకందరూ కూడా ఎప్పుడు కూడా ఉంటా అని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం. మా పట్టాపన్న ఎప్పటి నుంచో పార్టీకి ఆత్మాభిమానం. పట్టాపన్న చివకూరులో ఎవరంటే మా పట్టాపన్న, మా రామచంద్రన్న ఇద్దరే మా లీడర్లు. వీళ్ళే ఎప్పుడు కానీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అవసరమైతే తమ్ముళ్ళు తింటారు, కొడతారు కూడా. తల్లులు తినే వ్యాపారం కాదు, ఎంతలోనైనా కొట్టే సత్తా వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి నాయకులకు ఈ రోజు పదవులు రావడం నిజంగా మనస్ఫూర్తిగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా అందరికైతే మ్యాక్సిమం చేసిన వాళ్ళందరూ కూడా మేము గుర్తు పెట్టుకుంటాం. ఈసారి వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ టైం వాళ్ళు కూడా మిగతా వాళ్ళని మార్చి వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ యొక్క దర్గా సరే ఈ దేవుడు మా దశన్న కరుపూరు ముత్యాలమ్మ ఎలక్షన్ అప్పుడు ముందు పోయి కలిసాం. అన్న పార్టీలోకి రానా, మాకు ఎవరు లేరన్నా పక్క అని అడిగాం. నిజంగా పక్క నాకు ఎవరు లేరు. ఎందుకంటే మీకు తెలుసు మొత్తం పెద్దలందరూ నాకు వ్యతిరేకంగా చేశారు. అందరూ వెళ్ళిపోయారు. ఆ రోజు వెళ్ళిపోయారు, 4 రూపాయలు వెళ్ళిపోయినారు. ఆ రోజు కోరమండలంలో మా దశను అడిగితే తమ్ముడు నేను వస్తాను చేస్తానని చెప్పాడు. వచ్చాడు, చేశాడు. మనమంతా మళ్ళీ తీసుకొచ్చారు మా దశన్న. ఆ కృతజ్ఞతతోనే ఈ రోజు ఆ తల్లి యొక్క దేవస్థానానికి చేరుమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు చేసిన వాళ్ళని నా ప్రాణం పోయినంత వరకు నేను మర్చిపోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మా మహిళలు, మా చెల్లెళ్ళు, మా అక్కలు నాతో పాటు 5 సంవత్సరాలు కష్టపడ్డారు. అలాగే ఇక్కడ కూర్చున్న మా బ్యాచ్ ఇదంతా కష్టమైనా నష్టమైనా మాతో ఉన్నటువంటి బ్యాచ్ వీళ్ళకి కూడా త్వరలో మంచి పదవులు రావాలని నేను కోరుకోను. ఎందుకంటే నాతో పాటు నేను ఎంత కష్టపడ్డానో అంత కష్టపడిన వీళ్ళందరూ కూడా టౌన్ లో తిరిగి చేసిన వీళ్ళందరూ కూడా. కాబట్టి నాకు కూడా అభిమానం ఉంటుంది. అంటే రెండో మాటలు, ఎందుకంటే మేము ఏడకి పోలేను. ఊరినే గెలిచిన గూడు రావాల్సిందే. ఎందులో ఇల్లున్నా మీతో ఉండకపోతే నాకు నిలబడదు ఊరినే గెలిచిన. కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఈరోజు కూడా జిఎస్టీ మీటింగ్ జరిగింది, చెప్పా మా వయసు గురించి చెప్పా. మా వాళ్ళు మంచి వాళ్ళు, మా గూడూరు వ్యాపారస్తులు చాలా మంచి వాళ్ళు, నిజాయితీ వాళ్ళు అని చెప్పి. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్పా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మా చెంచురామన్న గతంలో కూడా ఆయన వైస్ చైర్మన్ గారు పనిచేశారు. ఈసారి కూడా వైస్ చైర్మన్ గా ఇచ్చారు. అయితే ఈసారి ఖచ్చితంగా మా పట్టాపన్న నాయకత్వంలో, అలాగే మా వైస్ చైర్మన్ గారి నాయకత్వంలో, మా డైరెక్టర్ల నాయకత్వంలో మీరందరూ కూడా ఏ గ్రామానికి లింక్ రోడ్డు కావాలో మీరందరికైనా ఎస్టిమేషన్లు వేసి ఇచ్చే అధ్యక్షుడు ఉన్నారు. చిలుకూరు వరకు గూడూరు టౌన్ లో పెద్దలు మా పురుషున్న మా నాయకులు ఉన్నారు. అట్లాగే గూడూరు రోడ్లో రాజు గారు ఉన్నారు. వీళ్ళందరి నాయకత్వంలో దాదాపు చిలుకూరు కోట మండలంలో 2 కోట్ల రూపాయలకి ఇచ్చాం మంత్రి గారు తీసుకెళ్లి. మీరు కూడా త్వరగా ఎస్టిమేషన్ తీసుకొస్తే అవి కూడా త్వరగా ఇచ్చి శాంక్షన్ తీసుకొస్తారని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈసారి చేద్దాం, పని చేస్తాం. అంటే మీరు యాక్టివ్గా ఉండాలా. కొన్నిసారి ఆ పరిస్థితి లేదు, కొన్నిసారి ఆ పరిస్థితి లేదు. ఎవరు వచ్చి అడిగేవాళ్ళు లేరు. నేనున్న బాధల్లో నేనుంటే ఎవరు పాటుకోవడం ఉండే పరిస్థితి. అదే పట్టాపన్న చెప్పా. పట్టాపన్న ముందు మీ డైరెక్టర్లు కూర్చోబెట్టి మీరు మాట్లాడండి. ముందు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ప్రతిపాదనలు తీసుకోండి. తర్వాత మా నాయకుడు అడగమని చెప్పి తెలియజేస్తున్నాం. ముందు మా డైరెక్టర్ ప్రతిపాదన తీసుకోండి, తర్వాత మా నాయకులతో మాట్లాడి ప్రతిపాదన తీసుకోమని చెప్పి తెలియజేసి. ఎందుకంటే డైరెక్టర్లు వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా గౌరవం ఇస్తే ఇబ్బంది లేదు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు సీనియర్ కాబట్టి సంతోషంగా ఉంది. ఇంత బ్రహ్మాండంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఈరోజు అందరూ పెద్ద వాళ్ళందరూ కూడా రావడం కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా మధు గారు రావడం కూడా మనస్ఫూర్తిగా మధు గారికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏం కావాలన్నా మధు ఈరోజు అల్లు రాజశేఖర గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ ఇచ్చాడంటే మా మధు సుందరపులు పెట్టి ఇచ్చాడు మా మధు గారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడక్కడ జనాలకు ఉపయోగపడే పనులు జరుగుతున్నాయి. గతంలో ఆ పని లేదు, ఎవరు చేయలా, ఎవరు అడగలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా P4 అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి పారిశ్రామికవేత్తలందరూ కూడా కూర్చోబెట్టి మీరు ప్రజలకు కూడా ఎంతో కొంత
చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగా మా మధు గారు ఈరోజు గూడూరు నియోజకవర్గానికి ఉపయోగపడతారు, భవిష్యత్తులో కూడా ఇంకా ఉపయోగపడతారు, అడిగిపోయినా ఉపయోగపడతారు నమ్మకం మా మధు గారి పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి యువతకి, ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందంతా ముస్లిం తెలుగుదేశం పార్టీలో, ఇప్పుడు యాడ్ చేసిన యువత కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వం పట్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క ధైర్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మా జనసేన లీడర్స్ నిజంగా గతంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు మా తెలుగుదేశం పార్టీ లీడర్స్ ఏ విధంగా జెండా నిలవకుండా ఉన్నారు, ఆ విధంగా నాతో అలాగే మా మిస్సెస్ తో తిరిగి నా గెలుపుకి కష్టపడ్డ మా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్ళ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా చంద్ర అయితే నిజంగా నా తమ్ముడు కన్నా ఎక్కువగా నాకు ఎలక్షన్ లో చేసి గెలిచేంత వరకు కూడా లాస్ట్ మూమెంట్ వరకు కూడా టెన్షన్ మాకు టెన్షన్ లేదు, కానీ నాకన్నా ఎక్కువ టెన్షన్ మా చంద్ర అనుభవించాలని చెప్పి తెలియజేసి ఈరోజు కూడా ఎవడే చెప్తున్నా, నాకు ఆ రోజు ఎవరు చేశారో చంద్ర వాళ్ళకే ఈరోజు పదవి ఇచ్చాను తప్ప వేరే వాళ్ళకి ఎక్కడ ఇలా మేము ఆయన ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చా, మిగతా ఆ సంబంధం లేదు. అలాగే మా పురుషయ్య అక్కడ మనవాడు ఆ పక్క అంతా ఆయనకి సాట్లే, ఎందుకంటే జనాలతో అట్టే ఉంటాడు, వివాదాలు నేర్చుకుంటే అట్టే ఎదురుస్తాడు. ఎక్కడ కూడా ఓట్లు ఎక్కడ కూడా తగ్గే సమస్యలు ఆయన ఎక్కడున్నా. ఇప్పుడు బీజేపీలో దేవుడి దేవల్ల, మోడీ గారి దేవల్ల జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. భవిష్యత్తు కూడా మంచి నాయకత్వం మీరు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా పురుషయ్య కూడా ఆ విధంగా కష్టపడ్డాడు. అందరికీ కూడా ఎమ్మెల్యే గెలవాలా, మనం చేయాలని చెప్పి బీజేపీ నాయకులు అందరూ కూడా కష్టపడి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నన్ను నా గెలుపు సహాయం చేసినందుకు కూడా ఇరు పార్టీలో కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరి చేత సెలవు తీసుకుంటూ మరొకసారి ముఖ్యంగా మా పట్టాపానికి, మా నియోజకకి, అలాగే ఎన్నికైనటువంటి డైరెక్టర్లకి అంతా ఇంకా ఎక్కువగా మా అన్న మా చెంచురామునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా లీడర్ వైశాసులో మా లీడర్ అంటే మాకు ఎవరు లేరు, అన్న మా ప్రాణం. కాబట్టి అంటే ఎంతమంది మా కాశీ ఉన్నాడు, ఇప్పుడు కాశీ విలేజర్ ఉన్నారు. కాబట్టి మా అన్న ఇప్పుడు మా లీడరు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అందరూ కూడా అన్నతో ఫాలో అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అన్న మాట నా మాట. థ్యాంక్ యూ. మా
పక్కన రావనక్క అట్ట రావనక్క అక్క కొద్ది సైడ్ కట్టు ఉండండి. ఓకే నా ఒక్కరోజు అటు చూడండి. ఓకే ఒకరు సైడ్కి చూడవా ఓకే రహీం భాయ్ చంద్రబాబు చంద్రబాబు దేవుడే అందరు సైడ్ అక్క అక్క ఇటు ఉండండి అక్క ఒక్క సెకండ్ అక్క ఒక సెకండ్ ఓకే ఓకే వద్దు అటు ఇటు ఓకే సైడ్కి సైడ్కి ఓకే నిలబడు చూడ
చూడండి ఓకే నా చేతులు తీయాలా చూడు అనిలేనా ఓకే జరుపుకోండి అయిపోయిన వాళ్ళు జరుపుకోండి తీసా అయిపోయిన వాళ్ళు జరుపుకోండి ఫోన్ వెనక్కి రావాలి అన్నా చూడా అక్కడ సైడ్ పెట్టానా అటో ఇటు పెట్టా ఓకే సునీలేనా కానీ కానీ నా వస్తానా నా చూడు ఓకే వినా వినా చూడు ఓకే ఓకే
వస్తారా అడుగుకో బాయ్ ఓకే బాయ్ చూడాలా అల్లుడు నువ్వు వెనకుంటా అన్నా అటు బావా సాయి నిలబడుకో ఓకే బాయ్ చూడు అన్నా ఒక్క నిమిషం ఒక్కరా ఓకే వస్తున్నా ఓకే అందరూ చూడండి ఒకసారి చూడండి ఓకే ఇంకా పచ్చండి కదా ఓకే ఓకే సైడ్ కొండండి సాయి చూడు ఓకే లొకేషన్ తిరుక్కోండి ఓకే ఓకే ఓకేనా అయిపోయింది